బ్రాహ్మణుడి మేక. అనగనగా ఒక ఊళ్ళో ఓ అమాయకమైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలివ్వటానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకొని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగం అల్లారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా ముగ్గురూ 3 చోట్లకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురొచ్చాడు. వచ్చి, ఆచార్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్క అంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణుడా, ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీద ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టారు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేంటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడు దొంగ. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయి ఉంటుందనుకొని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీశాడు. నిజమైన తెలివి. రామాపురంలో రాజాబు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారికో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించటానికి నిర్ణయించుకున్నాడు. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పలంగా మార్కెట్ వైపు వేగంగా వెళ్ళి మార్కెట్లో ఉన్న వస్తువులలో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బులతో గడ్డి కొన్నాడు. అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు. రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని అనుకొని దాని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బుల్లో 1 రూపాయితో కొవ్వొత్తిని కొని ఇంటికి వచ్చి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే ఆ కొవ్వొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకి చెప్పాడు. అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు. ధర్మమే జయిస్తుంది. అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పాలించుచున్నాడు. ఆ ఊర్లోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు. అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకునేవాడు. ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి పక్క ఊరు బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి దాటి వెళ్ళాలి. అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముళ్ళు గుచ్చుకొని అది నడవలేక కూలబడిపోయింది. ఇంతలో 3 దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని బాగా కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు. దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్ళి దొంగలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకున్నారు. భోజనం చేసి పంచుకుందాం అనుకుని 3వ వాడిని ఊర్లోకి వెళ్ళి భోజనం తెమ్మని పంపించారు. 2 దొంగలు 3వ వాడుంటే మనకు వాటా తగ్గుతుంది, వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు. భోజనానికి వెళ్ళిన వాడు ఇద్దరిని చంపితే మొత్తం నాకే కదా అని ఆలోచించి ఆహారంలో విషం కలిపి తీసుకొచ్చాడు. ఇద్దరూ గుహలో దాక్కొని 3వ వాడు రాగానే వాడి మీద దాడి చేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళు కూడా చనిపోయారు. అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే. తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుక్కుంటూ ప్రయాణమయ్యారు. అడవి మధ్యకు చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయిన తన తండ్రిని గుర్రాన్ని గుర్తించి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతకగా గుహ ముందు దొంగలు చచ్చిపడి ఉన్నారు. వారి పక్కనే తన తండ్రి గారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నాయి. ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. చివరకు ఎవరి కష్టార్జితం వారికే వచ్చింది.
పొగరుబోతు మేకలు. ఒక ఊళ్ళో ఒక పెద్ద కొండ ఉంది. అది చాలా నిటారుగా ఉంది. ఆ కొండ మీదకు వెళ్ళటానికి గాని రావటానికి గాని ఒకటే దారి. ఆ దారి వెంట మేకలు, గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేత మేసి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు 2 మేకలు, ఒకటి పై నుండి కిందకు, రెండవది కింద నుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి. రెండింటికి తప్పుకోవడానికి దారి లేదు. ఏదో ఒకటి వెనక్కి నడవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక మేక రెండో దాంతో తన దారికి అడ్డం తప్పుకో అన్నది. ఈ సన్నటి దారిలో వెనుకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలీదా? నువ్వే వెనుకకు వెళ్ళడం తెలియక నన్ను ముందుకు పోనివ్వు అన్నది రెండవది. అది జరగని పని. నీకు కిందకు వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనక్కు పైకి పోవడం కూడా అంతే ప్రమాదం అన్నది మొదటి మేక. ఒక పని చెయ్యి, ఈ దారిలో నువ్వు నేలకు ఒదిగి పడుకో, నేను నీ మీద నుంచి దాటి వెళ్తాను. ఇంతకు తప్ప వేరే మార్గం లేదు అన్నది రెండవ మేక. నేను చస్తే ఆ పని చెయ్యను. నువ్వు నా మీద నుంచి దాటి వెళ్తే నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్లే అన్నది ఆవేశంగా మొదటి మేక. ఆ విధంగా ఆ రెండింటికి మాట పెరిగింది. అంతే, పోట్లాట మొదలైంది. ఒకదానికొకటి నెట్టుకున్నాయి. చివరకు 2 మేకలు కొండపై నుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. అత్యాశ ప్రాణ సంకటం. రామాపురం జమీందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటి దురుసు మనిషి ఒకడున్నాడు. తాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూ అందరినీ కూడగలుపుకొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటలు కోటలు దాటితాయి. ఒకనాడు చంద్రయ్య, నాకే గనుక జమీందారికి ఉన్నంత భూమి ఉంటే చూసుకో నా సామిరంగా అదరగొట్టేస్తాను, ఒక్కొక్కరి కూలి రెట్టింపు చేస్తా అంటూ కళ్ళపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి. వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ఇదిగో చంద్రయ్య, నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తుంది. నీవిక్కడి నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు, సూర్యాస్తమం వేరకు మళ్ళీ ఇక్కడికి రావాలి సుమా అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో సరేనని పరుగులాంటి నడకతో బయలుదేరాడు. ఆకలి దప్పులు లేవు. ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి తనదేనని నడుస్తున్నాడు. నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనపడుతున్నాయి. మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కానీ అత్యాశ ముందుకే లాక్కుపోతుంది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది. వెనక్కు తిరుగుదాం అనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళ్దాం అనుకున్నాడు. సాయంకాలం కావస్తుంది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనక్కు మరలాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారం చేస్తున్నాయి. ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చెలాయించింది. ఎలాగో లేని ఓపిక తెచ్చుకొని పరిగెత్తుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగిపోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగబట్టి పరిగెత్తుతున్నాడు. నవనాడులు కుంగిపోతున్నాయి. అడుగులు పడుతున్నాయేమో లేదో గమనించే శక్తి కోల్పోయాడు. జమీందారు ఇంకా 10 గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒకసారిగా చంద్రయ్య నేల మీద బోర్లా పడ్డాడు. అంతే, మళ్ళీ లేవలేదు. ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి 6 అడుగుల నేల సరిపోయింది. తీరని కోరిక. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాలిక ఒకడుండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టలు మూటలు చెరువుకి తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్నదంతా తృప్తి పడే రకం కాదు. ఆ గాడిద పని చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుణ్ణి ప్రార్థించింది. ఓ దేవుడా, దయచేసి నన్ను పనిలో నుంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోపిస్తున్నాడు. నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాలిక దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది.
కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను, కానీ చాలిక దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించడం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు, నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు, నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ దండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. సమయస్ఫూర్తి. ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాలు సేకరించడం ప్రారంభించారు. గోవిందరావు అనే భక్తుడు తన వంతు సేవ నిమిత్తం పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాముల వద్దకు వెళ్ళి విరాళాలు వసూలు చేసి తిరిగి ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరడానికి మధ్యలో అడవి దాటాలి. చీకటి పడసాగింది. గోవిందరావు తొందరగా అడవిలో నడుస్తున్నాడు. చేతిలో డబ్బు సంచి ఉంది. ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకీ గురిపెట్టి గోవిందరావును ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు. చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని, నాయనా, ఇది నా డబ్బు కాదు, గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను. ఈ ధనంతో దేవాలయం నిర్మించాలని తీసుకెళ్తున్నాను. నా దారిన నన్ను పోని అని ప్రతిమలాడాడు. ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బులివ్వు అంటూ చేతిలోని డబ్బుల సంచి లాక్కున్నాడు. ఈ డబ్బుని నువ్వు లాక్కున్నావు, డబ్బిచ్చిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి? నాకు చిన్న సహాయం చేసి పెట్టు అని గోవిందరావు అన్నాడు. ఏంటది అన్నాడు బందిపోటు దొంగ. ఏం లేదు, నీ చేతిలో తుపాకీ ఉంది కాబట్టి నేను నీ మాట వినక తప్పదు. నేను ఏం చెప్పినా మా వాళ్ళే నమ్మరు, అందుకని తుపాకీతో నాపై కండువాను కాల్చు. అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరు వాళ్ళందరూ నమ్ముతారు అని అన్నాడు. దొంగ సరే అని తుపాకీతో కాల్చాడు. కానీ కండువాకి చిల్లు పడలేదు. ఇదేమిటి, తూట తగిలినా చిల్లు పడలేదు అని అడిగాడు గోవిందరావు. నా తుపాకీలో తూటాలుండవు, తుపాకీ ముందు కూరుతాను, శబ్దం వస్తే తప్ప దెబ్బ తగలదు. ఇది కేవలం భయపెట్టడానికే, చంపటానికి కాదు అని విరగబడి నవ్వసాగాడు దొంగ. అదును చూచి గోవిందరావు దొంగను అదింపెట్టి చెట్టుకు కట్టి సంచి తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ప్రతిఫలం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయాలనుకునేవారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు. వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో 4 రోడ్లు కూడకిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళ్తున్నాడు. ఆ 4 రోడ్ల కూడలిలో రాయి ఉండడం చేత బండి అతి కష్టం మీద రాయిని ఆనుకొని మలుపు తిరిగింది. బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించకపోయావా అన్నాడు మిత్రుడు. నాకేం పని, అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి. ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకి దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు, నేను గురువును, కూలి పనిని కాదు, అయినా నేను బుద్ధి బలం చూపిస్తాను గాని భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని, ఎలాగైనా రాయిని పక్కకు దొర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారు బహుమతి అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోట ఈ నోట దేశమంతా వ్యాపించింది. రాజ్యంలో ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తృప్తి ఏముంటుందో వాళ్ళకి తెలిసింది.
తగిన శాస్త్రి. పూర్వం గుర్రాల వ్యాపారులు ప్రతి నగరంలోనూ ఉండేవారు. విజయనగర సమీపంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని గుర్రాల వ్యాపారి ప్రజలను మోసం చేస్తూ గుర్రాలను అమ్మేవాడు, కొనేవాడు. ఇది గమనించిన మంత్రి కుమారుడు ఆ గుర్రాల వ్యాపారికి గుణపాఠం చెప్పాలని వేషం మార్చి ఒకరోజు మేలుజాతి అరేబియా గుర్రం ఎక్కి ఆ పట్టణానికి చేరుకున్నాడు. ఆ పట్టణంలో అశ్వ ప్రదర్శన జరుగుతుంది. ఆ గుర్రాల వ్యాపారి కూడా అక్కడే ఉన్నాడు. మంత్రి కుమారుణ్ణి గుర్రాన్ని చూశాడు. దానిని కొంటానని తక్కువ ఖరీదు చెప్పాడు. మంత్రి కుమారుడు అంగీకరించలేదు. కొంచెం కొంచెం పెరుగుతూ ఆఖరి ఖరీదు చెప్పాడు వ్యాపారి. ఇంత విలువైన గుర్రాన్ని అంత తక్కువకు అడగడం నిజంగా మోసం చేయటమే అవుతుంది. పోనీ నువ్వు దీన్ని కావాలనుకుంటున్నావు కాబట్టి ఒక షరతు మీద ఈ గుర్రాన్ని అమ్ముతాను, సరేనా అన్నాడు మంత్రి కొడుకు. గుర్రం మీద ఉన్న మోజుతో అంగీకరించి షరతు చెప్పమన్నాడు వ్యాపారి. ఏమీ లేదు, 3 కొరడా దెబ్బలు తింటే గుర్రాన్ని నీవు అడిగిన రేటుకి ఇస్తాను అన్నాడు. వ్యాపారికి కోపం వచ్చింది. అయినా పేరాశకు లొంగిపోయాడు. మంత్రి కుమారుడు కొరడా ఎత్తి చెల్మని కొట్టాడు. అబ్బా అని మూల్గి ఇంకో 2 కాని మళ్ళీ కొరడా చెల్మంది. ఆ తర్వాత 3వది కూడా కాని అన్నాడు వ్యాపారి. మంత్రి కొడుకు కొరడాను ముడిచి, 3వ దెబ్బ నువ్వు తింటే కదా గుర్రాన్ని నీవు అడిగిన రేటుకు ఇచ్చేది. నీవు మోసపూరిత వ్యాపారం చేస్తున్నావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారి సిగ్గుతో తలదించుకున్నాడు. వ్యాపారికి తగిన శాస్త్రి జరిగిందని అక్కడి వారందరూ సంబరపడ్డారు. చివరి కోరిక. ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. ఆయనకు 3 కొడుకులు. వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు 3 కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో 3 కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. అతనుకున్న 17 ఆవుల్లో పెద్దవాడికి సగం, రెండో వాడికి 3వ వంతు, మూడో వాడికి 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆస్తి వాటాలు పంచుకున్నారు. పంపకాలంతా పూర్తి అయ్యింది. ఆవుల పంపకంలో వారు తండ్రి చెప్పినట్లు పంచుకోవడానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవుల్లో సగం ఎలా పంచుకోవాలి అని సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. 3 అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రి గారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకంలోని మెలకువ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కట్టిన తాడు ముడి తీసి ఆ ఆవుని తీసుకెళ్ళి మీ ఆవుల మందలో కలపండి, తర్వాత భాగాలు పంచుకోండి అని అన్నాడు. పెద్దవాడు, అయ్యా రంగాచారి గారు, మీ ఆవును మేము తీసుకోలేము అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి, మీ వాటాలు పంచుకోండి, ఆ తర్వాత ఏమైనా మిగిలితే నా ఆవుని నాకు ఇవ్వండి అని వారికి ఆవునిచ్చి పంపించాడు. 3 అన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రి గారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారి గారికి ఇచ్చేశారు.